ఒక చెట్లు నరికే ఒక అతను ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ చెట్టు, నా గొడ్డలికి పిడి విరిగిపోయింది, నీ నుంచి ఒక కొమ్మనిస్తావా అని అడిగాడు. దాందే ఉంది, ఒక చిన్న కొమ్మే కదా, తీసుకో అని చెప్పి ఆ చెట్టు కూడా అంగీకరించింది. మొత్తానికి ఆ కొమ్మ తీసుకున్నాడు, చక్కగా చెక్కాడు, పిడిని గట్టిగా బిగించుకున్నాడు, గొడ్డల్ని బాగా పదును పెట్టాడు, ఇక చెట్టుని నరకడం మొదలుపెట్టాడు. చెట్టు బాధపడింది. అయ్యో, నేను ఇతని మాటలు పిడే కథగా అనుకున్నాను, కానీ నన్నే కబళిస్తున్నాడే, నేనెంత పొరపాటు చేశాను, ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా, ముందు వెనక ఆలోచించకుండా మంచితనంతో ఇచ్చేసాను. ఇవాళ నేనే పతనమైపోతున్నాను. ఏకులా వస్తారు, మేకులాగా మన గుండెల్లో గుణపాలు గుచ్చుతారు, గుచ్చి మన నుంచి దూరంగా జరిగిపోతూ ఉంటారు. అంటే మానసికంగా మనని పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటారు, మనని అన్ని రకాలుగా పతనం చేస్తూ ఉంటారు. వ్యక్తిగత స్వార్థం కన్నా మించింది మరొకటి లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంత పిచ్చివాడుగా చేస్తున్నారు అనడానికి ఈ చిన్న కథే ఒక ఉదాహరణ. ఓకే.